ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ రాతలేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి గదా, నీతి ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పించితివేమయ్యా? మా వంశమున మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేసిగు ఓరోసి పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగిని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మస్తిగంధేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధభ్రాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానుజులను నీచే కీర్తింపబడుచుని ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో శంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందులకు? నాయనా సుయోధన, తాత, ఏరినా పారినా బ్రహ్మ ఋషుల జననములు మనం విచారింపదగినవి కాదు. నీవన్నట్టు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే. వారిలో రాజ్యం ఉన్నవారు మాత్రమే రాజులు. అట్టి రాజులు మాత్రమే ఈ కురు రాజ పరిషత్ నందు పాల్గొనటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఈతని మూర్ఘాభిషక్తిని గావించుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటము వేగముగా తెమ్ము. మామ గాంధారవ సార్వభౌమ, సురుచిర మణిమై మండిత సువర్ణ సింహాసనము తెప్పించుము. హరిజనులారా, పుణ్య భాగీరథి నదీ స్వయంవరములందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వంగి మాదిగులారా, కర్ణ మహారాజును స్వయంవరమునకు తోడ్కొని రండు. ఏమంటివి మా నవజాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పుల పెట్టి నీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారేమణి సావిత్రిదే జాతి. మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివునినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతము గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయముతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి. మా నవజాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటియా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడధికుడు నరుడదముడన్న కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసేదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా నర్శించి విధముగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణిమై రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?